ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతన్నమామి కమలే కమలాయుతాక్షి శ్రీవిష్ణుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ అగ్రీవాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమద్వారవరమునియ నమ. శ్రీ వైష్ణవ సాంప్రదాయమందు భగవద్ రామానుజులకు అంతరంగ శిష్యుల్లో ప్రధానులు కూరేసులు వీరు కులత్తాళ్వార్ శ్రీవత్సస్యమిశ్రులు శ్రీవత్సాంకులనియో నామాంతరమున్నది. వీరు మహావిద్వాంసులైన మహాధనవంతులైనను పరమ వైరాగ్యవంతులై భగవద్భావద కైంకర్య నిరతులైన త్యాగధనులు. వీరు తమ సర్వస్వము త్యజించి తమ ఆచారులకై నేత్రములు కూడా పోగొట్టుకున్న మహాభక్తులు. వీరు పంచస్తవం పేరు సంస్కృత శ్లోకంలో అనుగ్రహించి ఉన్నారు. అందులో ముఖ్యమైనది శ్రీస్థవం. ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోకపోతున్నాం. శ్రీస్తవం తనయన్. ఫస్ట్ శ్రీవత్సాహ సహనమిశ్రేభ్య నమోక్తమధీమహే యదుక్తయా శ్రీ కంటే యాంతి మంగళశ్రోత్రతాం. శ్రీవత్సమిశ్రేభ్యో నమోక్తమధీమహే యదుక్తయా స్త్రయీ కంటే యాంతి మంగళశ్రోత్రతాం. పదవిభాగం. శ్రీవత్సమిశ్రేభ్య నమః అధీమహే యదుక్తయః త్రయీ కంటే యాంతి మంగళసూత్రతాం. ప్రతిపదార్థం. యత్ ఏ కూరేసుల యొక్క ఉక్తయా శ్రీ సూక్తులను త్వయి వేదము యొక్క కంటే మెడయందు మంగళసూత్రతాం మంగళసూత్రముగా అనుటను యాంతి పొందుతున్నవో ఆ శ్రీవత్సమిశ్రేభ్య శ్రీవత్సమిశ్రులను పేరుగల కూరేసుల కొరకు నమః నమస్కారం అను మాటను విన్నపమును అధీమహే ధ్యానించుచున్నాను పలుకుచున్నాను. వేదములకు త్రయీ అని మరి ఒక పేరు. త్రయీ శబ్దం స్త్రీలింగ శబ్దం. కోరేసులు శ్రీ సూక్తులు 5 స్తవములు త్రయీ అని స్త్రీ యొక్క కంఠమునందు మంగళసూత్రముగా అమరడం. వివాహము కాని కన్యకు గురించి ఈమెను ఎవరికిచ్చే వివాహం చేయవనొచ్చు ఆమెకు తగిన వరుణ కొరకు అనేకులు వెతుకుచుందరు. అట్లే త్రయీ కన్యకు అనేక దేవతల పరత్వంగా చెప్పువారు అనేకులున్నారు. అట్లుగాక శ్రీ కురేసులు శ్రీమన్నారాయణుడే పరతత్వం అని తమ శ్రీ సూక్తులచే నిరూపించున్నారు. ఆ శ్రీ సూక్తులే త్రయీ అని వేదకన్య యొక్క కంఠమునందరి మంగళసూత్రం. ఆ మంగళసూత్రం వలన శ్రీమన్నారాయణుడు పతి అని స్పష్టమగును కదా. అట్టి శ్రీ సూక్తులను అనుగ్రహించిన కూరతాళ్వారికి వందనం చేస్తున్నానని దీని భావం. ఈ శ్లోకమును తనయనందరు. తనయనగా స్తోత్రము సంబంధం లేని ముక్తక శ్లోకం. దీన్ని శ్రీవత్సాంకమిశ్రుడు శిష్యులు రచించి ఉందరు. స్తోత్రగత వీరు రచించిన స్తోత్రం పఠించో గురుధ్యానం చేసినట్లగును. కావున ఈ స్తోత్ర పఠనం ముందు ఈ తనయను పఠించుట సాంప్రదాయం అవుతాయి. చేతనులకందరికీ పురుషకార భూత్రాలకు లక్ష్మీదేవిని 10 శ్లోకంతో వస్తుము కోరిన వారే మొదటి శ్లోకం నిగ్రహం లేకుండా ఆశీర్వచన రూపమైన మంగళం చేసు. స్వస్తి శ్రీ దిశత దశశేష జగతాం సర్గోపసర్గస్థితి సర్గం వర్గదిమాప వర్గేకపదం సర్వం చ కుర్వన్ హరి యస్యావేక్షముఖం తదింగిత పరాధీనో విధత్తే అఖిలం క్రీడేయం ఖలు నాన్యథా సదా స్యాధైకరసత్యయా. స్వస్తి శ్రీ దిశతాత్ అశేష జగతాం సర్గోపసర్గస్థితి సర్గం దుర్గతిం ఆపవర్గం పదం సర్వం చ కుర్వన్ హరి యస్యాః వీక్షః ముఖం
వీక్షः ముఖం తదింగితः పరాధీనः వేదత్తే అఖిలం క్రీడాహ్యం కలు నాణ్యద అస్య రసదా స్యాత్ ఐకరస్య త్వయి. అశేష జగతాం అన్ని లోకముల యొక్క సర్గ ఉపసర్గ స్థితి సృష్టి సంహారము లక్షణమును స్వర్గమును దుర్గతిం నరకమును ఆపవర్గ పదం మోక్షస్థానము సర్వంచ కలిగిన అన్నిటికీ కూడా కరువును కలుగు చేయుచున్న హరి సర్వేశ్వరుడు. యస్యాహ ఏ లక్ష్మీదేవి యొక్క ముఖమును వీక్ష చూచుండి తత్ ఇంగిత పరాధీన ఆ ముఖం కనుబొమ్మల కదలికలు మొదలైన సూచనలు లోబడిన వాడై అఖిలం సృష్టి అన్నిటిని విధత్తే నిర్వహించున్నాడు. అన్యథా రీతిగా ఆ రీతిగా ముఖ సూచన అనుసరించేడలా అస్య ఈ సర్వేశ్వరునితో తయా ఈ ఆ శ్రీదేవితో ఐకరస్య ఒకే తీరుగా కలిగి ఉండవలసిన కారణం వలన ఇయం క్రీడ ఈ సృష్టి సంహారం మొదలగు ఆటలు గల అస్య ఈ సర్వేశ్వరునకు రసదా ఆనందం కలిగించినదిగా ఉండును కదా. సహస్రై ఆ శ్రీదేవి స్వస్తి మంగళంను దిశాత్ కలిగించుకాక. సర్వేశ్వరుడు సకల లోకమును సృజించినప్పుడు రక్షించినప్పుడు లయింపజేయనప్పుడు వారి వారి కర్మానుగుణముగా పురుషార్థములు ఇచ్చినప్పుడును లక్ష్మీదేవి తన కనుభూముల కదలికలతో సూచనలు ఇయ్యగా ఆమె ఆ సూచనలకు అనుకూలంగానే చేస్తును. ఆ విధముగా అని అనుసరింపనచో ఆమెతో ఐకరసం లేక తనకు ఆనందము లేకపోవను. అట్లు శ్రీహరికి అతను లీలలందు ఆనందము కలిగించు శ్రీదేవి పెరియ విరాట్టి మనకు మంగళం కలిగించుగా కానీ ఈ శ్లోకమును ప్రార్థించున్నారు. వారి వారి కర్మానుగుణములు స్వర్గ నరకములు లేక పరంపదములు ఇంకను భోగ్యభోగోపకరణ భోగస్థానములు సకల పదార్థములు వారికి ఇచ్చినప్పుడును ఆ శ్రీదేవి యొక్క సంజ్ఞలనే అనుసరించుండుట ఆ శ్రీహరి గల సఖ్యతను తెలుపును. రసజ్ఞుడు అనగా తనకు ప్రేమాస్పదలతో కలిసి ఆనందించువాడే కదా. అట్లు లేనివాడు అరసికుడు అనబడను. స్వస్తి అనే పదమునకు వాక్ సమృద్ధిని అర్ధపుష్టిని ఇంకను కావలసిన కావ్యలక్ష్యంలో భక్తిని చెప్పను. స్వస్తి అని మంగళవాచక పదం మంగళాదేవి మంగళ మధ్యాని మంగళాంత అని కావ్యాను ప్రధంతి అని వచనం అనుసరించి ఈ శ్లోకం మొదట ఈ పదమును ప్రయోగింపబడింది. స్వస్తి. జయ శ్రీరామ్.